ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం, ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ 2024 సంవత్సరంలో దేవుడు గత 4 నెలలు తన కృపలో మనల్ని కాపాడినందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 5వ నెల మే మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లు దేవుడు మనకు కృప చూపిస్తున్నందుకై ప్రభుకు ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మే మాసంలో ఈ మొదటి దినము నుండి మనొక క్రొత్త పుస్తకాన్ని మనం ధ్యానించునై ఉన్నాం. ఈ రోజు నుండి మనం ధ్యానించేటువంటి ఆ గ్రంథము అపోస్తుల కార్యములు. ఈ యొక్క అపోస్తుల కార్య గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికంటే ముందుగా ఈ పుస్తకం యొక్క పరిచయాన్ని నేను మీకు అందివ్వాలని ఆశిస్తున్నాను. ముందుగా మనం ఈ యొక్క పరిచయాన్ని ఆలోచిద్దాం. అగ్గిపెట్టెను కొట్టినప్పుడు రాపిడి మరియు వేడి అది ఒక నిప్పు రవ్వను సృష్టిస్తుంది. అది మంటను వ్యాపింపజేస్తుంది. ఆ చిన్న మంటకి కలప మరి గాలి తోడైతే అది మంట ఎక్కువ అవుతుంది. వెంటనే ఎర్రటి మంట ఏర్పడి మరింత విస్తృతంగా అది వ్యాపించి అది అడవిని కాల్చేటంత పెద్ద నిప్పురవగా మంటగా మారుతుంది. ఇదే రీతిగా దాదాపు 2000 సంవత్సరాల క్రితం పాలస్తీనాలో ఒక మంట ఏర్పడింది. మొదట ప్రపంచంలోని ఒక మూలన ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే తాకబడ్డారు. అయితే ఆ అగ్ని యెరూషలేము మరియు యూదయ దాటి ప్రపంచానికి మరియు ప్రజలందరికీ వ్యాపించినట్లుగా లేఖనంలో అపోస్తుల కార్యగ్రంథంలో చూస్తాం. అపోస్తుల కార్యములలో ఈ మంట సంఘం యొక్క పుట్టుకను మరియు వ్యాప్తి యొక్క ప్రత్యక్ష సాక్షులను మనకు అందిస్తుంది. శిష్యుల చిన్న సమూహముతో యెరూషలేములో శిష్యుల చిన్న సమూహం ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ యొక్క మంట యేసుక్రీస్తు యొక్క సందేశం ద్వారా రోమా సామ్రాజ్యం అంతటా వ్యాపించింది. శిష్యులు అంతటా ఈ యొక్క సందేశాన్ని అందించారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన ఈ సాహసోపితమైనటువంటి బృందము వారు అనేక ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేశారు. ప్రార్థనా మందిరాల్లో, పాఠశాలల్లో, గృహాలు, మార్కెట్ స్థలాలు మరియు న్యాయస్థానాలు, వీధులు, కొండలు, ఓడలు మరియు ఎడారులు, రహదారులు అనేటువంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వారు తిరిగి దేవుని యొక్క సువార్తను బోధించారు. అనేకుల్ని స్వస్థపరిచారు. అలాగే దేవుని ప్రేమను వారు కనపరిచారు. దేవుడు వారిని ఎక్కడికి పంపినా వారు వెళ్ళి అక్కడ జీవితాలను మార్చినట్లుగా, వారి యొక్క చరిత్ర మారిపోయేటట్లుగా దేవుడు వారికి వాడుకున్నట్లుగా ఈ యొక్క గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ గ్రంథంలో లూకా తన సువార్తకు కొనసాగింపుగా వ్రాసినటువంటి అపోస్తుల కార్యములు ఆదిమ సంఘం యొక్క ఖచ్చితమైనటువంటి చారిత్రాత్మక నివేదికను అందజేస్తుంది. ముందుగా లూకా సువార్తను రాశాడు. దాని కొనసాగింపుగా ఈ యొక్క అపోస్తుల కార్యాన్ని ఆయన రాసినట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తుంది. అయితే అపోస్తుల కార్యములు కూడా ఒక వేదాంత గ్రంథం. ఇందులో పాఠాలు, పరిశుద్ధాత్మ పని, సంఘ సంబంధాలు, సంస్థ, కృప యొక్క అంతరార్థము, ప్రేమ నియమాల యొక్క జీవన ఉదాహరణలు ఎన్నో మనకు కనిపిస్తాయి. అపోస్తుల కార్యములు యేసు బోధలు మరియు వాగ్దానాల చెల్లుబాటు కోసము బలముగా సమర్థించే పుస్తకముగా ఈ పుస్తకం మన ముందు కనిపిస్తుంది. ఈ యొక్క పుస్తకము వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు చేత అది ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటనతో ఇది మొదలవుతుంది. ఈ ఆత్మ ప్రేరేపిత సువార్త ప్రచారము యెరూషలేములో మొట్టమొదటిగా ప్రారంభమై రోమా అంతటా వ్యాపించి చివరికి రోమా సామ్రాజ్యంలో ఎక్కువ భాగము అందించబడినట్లుగా వాక్యంలో మనం చదువుతాం. సువార్త మొట్టమొదటిగా యూదుల దగ్గరికి వెళ్ళింది, కానీ వారు ఒక దేశముగా దాన్ని తిరస్కరించారు. యూదుల్లో శేషించినటువంటి వారు సంతోషంగా వారు దేవుని యొక్క సువార్తను అంగీకరించలేకపోయారు. చాలామంది తిరస్కరించడం వల్ల అన్యజనులు దేవుని సువార్తను నిరంతరము వారు అందించబడుతుండగా వారు దాన్ని అంగీకరించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇది యేసు యొక్క ప్రణాళిక ప్రకారమే జరిగింది. సువార్త యెరూషలేము నుండి యూదయ, సమరయ, ఆ తర్వాత బోధింగంతరం వరకు వెళ్ళాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అపోస్తుల కార్యం 1:8 ఇదే మనం చూస్తూ ఉంటాం. ఇది నిజానికి అపోస్తుల కార్యముల కథనం అనుసరించేటువంటి నమూనా.
మహిమాన్వితమైనటువంటి ప్రకటన యెరూషలేములో ప్రారంభమైంది. మొదటి 7 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ యొక్క సువార్త యూదయ మరియు సమరయ, యూదా దాటి ఇతర దేశాలకు వ్యాపించినట్లుగా మనం చూస్తాం. 11వ అధ్యాయము 19వ వచనం నుండి 13వ అధ్యాయం 4వ వచనం వరకు మొత్తం అనేక ప్రాంతాలకి సువార్త వెళ్ళింది అనేది మనకు తెలుస్తుంది. అపోస్తుల కార్యము 2వ భాగం ప్రధానంగా మనం గమనిస్తే మధ్యధరా సముద్రానికి ఉత్తరాన ఉన్న అనేక దేశాలకు పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలపై ఈ పుస్తకం దృష్టి పెడుతుంది. ఆయన చేసినటువంటి మిషనరీ ప్రయాణాల గురించి ఈ పుస్తకం మనకు బయలుపరుస్తుంది. ఆయన తన అనుచరులతో కలిసి సువార్తను మొదట యూదుల వద్దకు తీసుకెళ్లాడు, ఆ తర్వాత అన్యజనుల వద్దకు తీసుకెళ్లాడు. యూదుల్లో కొందరు విశ్వసించారు, కానీ అనేక మంది అన్యజనులు ఈ యొక్క సువార్తను సంతోషంగా స్వీకరించారు. క్రొత్త సంఘాలు ప్రారంభించబడ్డాయి. క్రైస్తవ జీవితాల్లో క్రొత్త విశ్వాసులు ఎదగడము ప్రారంభించారు. వారు క్రైస్తవ జీవితాన్ని ఆరంభించి వారు ఎదగడం మొదలుపెట్టినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఈ పుస్తకాన్ని మనం చదివేటప్పుడు శిష్యుల స్థానంలో మనల్ని మనం ఊహించుకోవాలి. వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం కూడా వారితో గుర్తించబడి సువార్త సందేశానికి వేలాది మంది ప్రతిస్పందించడం చూసి మనం ఆనందించే వారంగా ఉండాలి. సువార్తను ప్రకటించాలి, ఇతరుల స్పందన చూసి మనం సంతోషించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ పుస్తకం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. వారు తమ ప్రతిభను మరియు తమకున్నటువంటి నిధి మొత్తాన్ని క్రీస్తుకు ఇస్తున్నప్పుడు వారు ఎంత కమిట్మెంట్తో నిబద్ధతతో ఉన్నారో మనం గ్రహించాలి. మనం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మొదటి శతాబ్ద విశ్వాసులతో వారి ఆత్మ నేతృత్వంలో వారు ఎంత ధైర్యాన్ని కనపరిచారో మనం గమనించాలి. బాధల ద్వారా మరణాన్ని ఎదుర్కొన్న, తమ శిలువ వేడిన మరియు లేచిన ప్రభుని గురించి చెప్పడానికి ప్రతి అవకాశాన్ని వారు ఉపయోగించుకున్నారు. దేవుని కొరకు వారు ఎంతగానో ధైర్యంగా జీవించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు కూడా ఈ ఆధునిక యుగంలో దేవునికి చెందిన అలాంటి స్త్రీ పురుషులుగా ఉండటానికి మనం నిర్ణయించుకోవాలనేది ఈ పుస్తకం మనకి సవాల్ చేస్తూ ఉంది. ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథం రాయబడినటువంటి పర్పస్, ఉద్దేశం ఏంటనగా క్రైస్తవ సంఘం యొక్క పుట్టుక, ఆ సంఘం యొక్క పెరుగుదల మరియు ఖచ్చితమైనటువంటి వివరణ దాని గురించి తెలియచేయడానికి పుస్తకం రాయబడింది. ఈ పుస్తకాన్ని రాసింది ఆథర్ ఎవరనగా లూకా. ఆయన ఒక వైద్యుడు, ఒక అన్యుడు. ఎవరికి రాశాడు ఈ పుస్తకాన్ని? అసలు ఈ పుస్తకాన్ని పొందుకున్నది ఎవరనంటే థియోఫిల, ఘనత వహించినటువంటి థియోఫిలకు లూకా ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథాన్ని రాశాడు. ఎప్పుడు రాశాడు? రాసిన తేదీ ఏంటనగా క్రీస్తు శకము 63 మరియు 70 మధ్య కాలంలో ఈ పుస్తకం రాయబడింది. ఈ పుస్తకం యొక్క కూర్పు మనం గమనిస్తున్నట్లయితే అపోస్తల కార్యం అనేది క్రీస్తు జీవితానికి మరియు సంఘ జీవితానికి మధ్య సువార్తలు మరియు క్రొత్త నిబంధన పత్రికల మధ్య గల సంబంధాన్ని అనుసంధానించే పుస్తకం. ఒక వారధిగా ఈ పుస్తకం పనిచేస్తుంది, ఇటు సువార్తలకి అటు పత్రికలకి. ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్, ప్రత్యేక లక్షణాలు మనం గమనిస్తే అపోస్తల కార్యం అనేది లూకా సువార్తకు కొనసాగింపు. అపోస్తల కార్య గ్రంథము చాలా అకస్మాత్తుగా ముగిసింది కాబట్టి లూకా ఈ కథను కొనసాగిస్తూ 3వ పుస్తకాన్ని వ్రాయాలనే ప్రణాళిక చేసి ఉండవచ్చు అనేది మనం ఆలోచన చేయవచ్చు. ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశాలు మనం గమనించినట్లయితే గ్రేట్ థీమ్స్ ఇందులో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. మొదటిగా సంఘం యొక్క ఆరంభం. అపోస్తల కార్యములు అనేది క్రైస్తవ్యం ఎలా స్థాపించబడింది, అది ఎలా నిర్వహించబడింది, ప్రారంభ సంఘము దాని సమస్యలను ఎలా పరిష్కరించుకుందనే చరిత్రను తెలుపుతుంది. విశ్వాసుల సమాజము పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తులో మరియు పరిశుద్ధాత్మ శక్తిలో వారు విశ్వాసం ఉంచడంతో ఈ సంఘం ప్రారంభమైంది. వారు సాక్ష్యం ఇవ్వడానికి, ప్రేమించడానికి, సేవ చేయడానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు వారిని ముందుకు తీసుకెళ్ళినట్లుగా, వారికి వీలు కల్పించినట్లుగా మనం చూస్తాం. క్రొత్త సంఘాలు ఇప్పటికీ నిరంతరం స్థాపించబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తుపై విశ్వాసము, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సంఘము మార్పుకు శక్తివంతమైన కారకుడిగా దేవుని కార్యాలు జరిగించబడుతున్నాయి. కాబట్టి మనం క్రొత్త సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు వాటిని పరిష్కరించడానికి, సంఘములో మనం ఏ రీతిగా వీటన్నిటిని నిర్వహించాలో మనం తెలుసుకోవడానికి ఈ అపోస్తల కార్యముల పుస్తకము మనం చదివినట్లయితే ఈ గ్రంథం మనకు ముఖ్యమైన సూత్రాలను అందిస్తుంది. రెండవ అంశం మనం ఇందులో గమనించినట్లయితే పరిశుద్ధాత్మ అనే అంశం మనం చూస్తాం. సంఘము దాని స్వంత శక్తి లేదా ఉత్సాహంతో ప్రారంభం కాలేదు, లేదా తన సొంత శక్తితో సంఘం పెరగలేదు. శిష్యులు దేవుని పరిశుద్ధాత్మ చేత శక్తిని పొందారు.
యేసు పరలోకానికి వెళ్ళినప్పుడు వాగ్దానం చేయబడి పంపబడిన న్యాయవాది, మార్గదర్శి అయినటువంటి పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ యొక్క పని క్రైస్తవ్యము అసాధారణమైనదని నిరూపిస్తుంది. క్రైస్తవ జీవితం ఎంత ప్రభావవంతమైందో పరిశుద్ధాత్మ వారిలో పనిచేయడం ద్వారా అర్థమవుతుంది. అందువలన సంఘము సమస్య స్పృహ కంటే ఎక్కువ పరిశుద్ధాత్మని గూర్చిన స్పృహనే కలిగి ఉంది. సమస్యల మీద దృష్టి పెట్టడం కంటే సంఘం మీద ఎక్కువగా వారు దృష్టి పెట్టినట్లుగా, విశ్వాసం ద్వారా వారు ముందుకు సాగినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఏ విశ్వాసి అయినా క్రీస్తు యొక్క పనిని చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందడం తప్పనిసరి అనేది దేవుని వాక్యం ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఇందులో 3వ అంశాన్ని మనం గమనిస్తే సంఘం యొక్క అభివృద్ధి. అపోస్తల కార్యములు యెరూషలేములో విశ్వసించినటువంటి యూదుల యొక్క చిన్న సమూహము నుండి సిరియా, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా మరియు ఇతర ప్రాంతాల్లో అనేక నగరాలకు, దేశములకు విస్తరించిన విశ్వాసుల యొక్క శక్తివంతమైన పెరుగుతున్న సంఘ చరిత్రను మనకు అందజేస్తుంది. అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క సువార్త వ్యాపించినట్టుగా ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ పని చేసినప్పుడు కదలిక, ఉత్సాహము, పెరుగుదల అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మన జీవితాన్ని ఆయనే ముందుకు నడిపిస్తూ ఉంటాడు. నేటికి ప్రపంచమంతటికి సువార్తను తీసుకురావడానికి ఆయన మనకు ప్రేరణ ఇస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, సామర్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడానికి మనము దేవుని ప్రణాళికలో ఎలా సరిపోతామో, ఎట్లా మనల్ని మనం దేవుని ప్రణాళికకు అప్పగించుకోవాలో మనం ఆలోచన చేయాలి. ఈ ఉద్యమంలో, ఈ పనిలో మన స్థానం ఏంటో మనం ఆలోచించాలనేది ఈ యొక్క పుస్తక పరిచయం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనము చూసేటువంటి మరొక అంశం ఏంటనగా సాక్ష్యము. పేతురు, యోహాను, ఫిలిప్పు, పౌలు, బర్నబా ఇలా వేలాది మంది సాక్షులు క్రీస్తుపై వారి యొక్క క్రొత్త విశ్వాసాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. వారు క్రీస్తును ఎలా అంగీకరించారో, ఆయన యందు ఎలా విశ్వాసం ఉంచారో, క్రీస్తు కొరకు ఎలా జీవించారో వారి సాక్ష్యాలు వారు అనేకులకు అందజేశారు. వ్యక్తిగత సాక్ష్యము, బోధించడము లేదా అధికారుల ముందు వాదనల ద్వారా వారు విభిన్న సమూహాలతో సువార్త కథను ధైర్యంగా ప్రకటించారు. అనేకులకు ఈ సువార్తను వారు తెలియజేశారు. ప్రపంచంలోని దేవుని ప్రణాళికలో భాగం కావడానికి మనం కూడా దేవుని చేత ఎంచుకోబడిన ప్రజలమని గుర్తించాలి. ప్రేమతో, విశ్వాసం ద్వారా మనం సాక్ష్యం ఇస్తున్నప్పుడు లేదా బోధిస్తున్నప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మనకు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందవచ్చు. కాబట్టి సాక్ష్యం ఇవ్వడం మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని సవాల్ చేసేవారిని ఎదుర్కొన్నప్పుడు అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, మన విశ్వాసాన్ని వారికి తెలియజేస్తూ ఉంటుంది. ఇక ఇందులో మనం చూసేటువంటి చివరి అంశం ఏంటనగా వ్యతిరేకత. ఒకవైపు సంఘము ప్రారంభించబడి అభివృద్ధి చెంది ముందుకు సాగుతూ ఉండగా అనేకమైన హింస, వ్యతిరేకత వారికి ఆ రోజుల్లో ఎదురైందనేది ఈ పుస్తకంలో మనం చూస్తాం. చెరసాల్లో వేయబడడం, కొట్టడము, కుట్రలు, అల్లర్ల ద్వారా క్రైస్తవులు యూదుల చేత అలాగే అన్యుల చేత ఎంతగానో హింసించబడ్డారు. కానీ వ్యతిరేకత అనేది క్రైస్తవ వ్యాప్తికి ఒక ఉత్ప్రేరకంగా మారినట్లుగా చూస్తాం. అణిచివేత కాలంలో క్రైస్తవ్యము పెరుగుదల అది ఎంతగానో విస్తరించింది. అయితే అది మానవుల పని కాదు, అది దేవుని పని అని అది రుజువు చేసింది. కాబట్టి దేవుడు వ్యతిరేకత ద్వారా కూడా పని చేస్తూనే ఉంటాడు. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ దేవుని పని కొనసాగించబడుతుంది. కాబట్టి మనము ఇతర పరిస్థితుల మధ్య, శత్రువుల మధ్య నుండి, అవిశ్వాసులను, హింసను ఎదుర్కొన్నప్పుడు నమ్మకమైన సాక్షిగా మనం నిలవగలగాలి. యేసుక్రీస్తుని గురించిన శుభవార్తను అందించే అవకాశం కోసం వెతుకుతున్నందున ఈ విధమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాము అనేది మనం గుర్తించి దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆ వ్యతిరేకత మధ్యలో దేవుడు మనకిచ్చే అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలనేది ఈ పుస్తకం మనకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అపోస్తుల కార్యగ్రంథం మనం ధ్యానం చేస్తుండగా దేవుడు మన జీవితాల్ని మరింత బలంగా, ఒక ధైర్యంగా మనం దేవుని కొరకు నిలబడే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని ఈ సంవత్సరంలో గడిచిన 4 నెలలు కాపాడారు. ఈ 5వ నెలలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు వందనాలు. ఈ రోజు నుండి ప్రభా మేము అపోస్తుల కార్యగ్రంథాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మాలో శక్తిని నింపి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని, సంఘాలని విస్తరింపచేయమని, నీ సాక్షులుగా మేమందరం కూడా బలంగా నిలబడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్నటువంటి ఈ యొక్క వాక్య ధ్యానాలు మీరు వింటూ ఆధ్యాత్మికంగా మేలు పొందాలని ప్రభు పేరిట మీ అందరికీ జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయండి కాపాడుగాక. ఆమేన్.